తేదీ 2025 అక్టోబర్ 25 నాగుల చవితి. ఈ రోజు ఉదయాన్నే స్నానాలు చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకు పూజ చేసి పాలు పాయసం సమర్పించాలి. మరియు వివాహం కానివారు నాగులను సంపంగి మరియు మల్లె నాగమల్లె పువ్వులతో నాగులను పూజించి ఓం నీలకంఠ భూషణ వాసుకీ దేవత మమ శీఘ్రమేవ పాణిగ్రహణాధికార సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం వలన శీఘ్రంగా వివాహ సంబంధాలు కుదరగలవు. ఈ రోజు విశేషంగా క్రిందటి రోజు నాగుల పూజ చెయ్యలేని వారు ఈ రోజు విశేషంగా మొగలి పువ్వులతో నాగపంచమి రోజున నాగులకు పూజ చేసి పాలు పాయసం నైవేద్యం సమర్పించి బంగారం వెండి మరియు నల్ల మినుములు బెల్లం దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నాగుల దగ్గర పెట్టి పూజించినటువంటి యొక్క దారాన్ని పురుషులు కుడి చేతికి స్త్రీలు ఎడమ చేతికి ధరించడం వలన వారి యొక్క కోరికలు నెరవేరగలవు. కావున ఈ రోజును తప్పనిసరిగా ఉపయోగం చేసుకొని నాగుల యొక్క అనుగ్రహాన్ని పొంది నాగదోషాన్ని నివారించుకోండి. నాగుల చవితి రోజు ఖచ్చితంగా 9 నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరిగితే సర్పదోషాలు తొలగిపోతాయి, రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు. ఆ 9 నాగదేవతల పేర్లు ఏంటంటే అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్ర రాష్ట్ర, తక్షక, కాళీయ. ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి. లేదా ఓం నవనాగదేవతాయై నమో నమః అనుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి.